వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజున ఇంటర్ ఫలితాలు అయితే వచ్చేసాయని చెప్పాలండి. గ్రావిటీ కాలేజ్ మాత్రము హనంకొండలో ప్రభంజనం సృష్టించిందని చెప్పాలి. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీలో 470 గాను 466 మార్క్స్ 5 మెంబర్స్ కి వచ్చాయి. అయితే బైపీసీలో కూడా 420 ఎబో చాలా మంది సాధించారు. ఇంత రీచ్ అవ్వడానికి కారణాలు ఏంటి? అసలు గ్రావిటీ ఏంటంత స్పెషాలిటీగా ఇంత ర్యాంక్లు ఎలా కొట్టగలిగింది? ఫ్యాకల్టీ ఎలా ఉంది? అన్ని విషయాలను తెలుసుకుందాం రండి. సో మనం గ్రావిటీ కాలేజ్ లోపలికి వచ్చేసామండి. సెక్రటరీ గారు ఉన్నారు, మనతో పాటు మహేష్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ప్రభంజనానికి కారణాలు ఏంటి, వీళ్ళు ఎంత కృషి చేశారు, దీనికి అన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, మీకు సుమన్ టీవీకి స్వాగతం సార్. సార్ ఏంటి సార్ అసలు ఎక్కడ చూసినా హనంకొండలో ఇంటర్ రిజల్ట్ వినపించగానే ఫస్ట్ వినిపించిన మాట గ్రావిటీ. అసలు చూసుకున్నట్టయితే లిస్ట్ లో కూడా 466 అలా ఎబో వచ్చేసినట్టు ఉన్నాయి. ర్యాంక్స్ కూడా 5 మెంబర్స్ ఎబో ఉన్నారు. ఏంటి దీనికి రీజన్ ఏంటి? ఎలా స్టార్ట్ చేశారు మీరు? మీ హార్డ్ వర్క్ అంతా కూడా మాకు ఒకసారి ప్రేక్షకులకు తెలియజేయండి. ఈ రోజు వెలువడినటువంటి రిజల్ట్స్ లో పూర్తిగా ఈ రిజల్ట్ యొక్క క్రెడిట్ మా ఫ్యాకల్టీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే మొత్తంగా ఒక 750 మంది పిల్లలు ఇప్పుడు గ్రావిటీలో ఉండడం జరిగింది. 750 మంది పిల్లల్లో 740 మంది పిల్లలు పాస్ అవుట్ కావడం జరిగింది ఈ రోజు వెలువడినటువంటి రిజల్ట్స్ లో. సో ఈ క్రెడిట్ మొత్తం కూడా నేను ఫ్యాకల్టీకి ఇవ్వదలుచుకున్నాను. దాంతో పాటుగా మా మేనేజ్మెంట్ యొక్క ఎఫర్ట్స్ కూడా ఇందులో చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయని చెప్పదలుచుకున్నాను మేడం. రైట్ రైట్ సార్. అయితే ఫ్యాకల్టీ విషయానికి వస్తే సార్, అంటే మీరు ఇంతకు ముందు పెట్టింది 2 years బ్యాకే కదా ఇది స్టార్ట్ చేసింది. 2 years బ్యాక్ లో రిజల్ట్ అనేది ఇంత బాగా కనిపించడం చాలా రేర్. అంటే ఫ్యాకల్టీని చూస్ చేసుకునే విధానం మీరు ఎలా అప్రోచ్ అయ్యారు వాళ్ళకి? అయితే మేడం ఇప్పుడు మనకు వరంగల్లో వేదికగా చూసుకుంటే చాలా వరకు కోట రాజస్థాన్ అని లేకుంటే ఢిల్లీ నుంచి అని బ్రాంచ్లు తీసుకొచ్చుకోవడం జరిగింది. గ్రావిటీ అనేది కంప్లీట్ గా మా సొంత బ్రాండ్. ఈ బ్రాండ్ లో సబ్జెక్ట్ టీచర్ని ఏ విధంగా అపాయింట్ చేసుకోవడం జరుగుతుందంటే, ముందుగా వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి దాని తర్వాత ఒక రిటన్ టెస్ట్ లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి అందులో మెరిట్ వచ్చేసిన తర్వాత పిల్లల ముందు ప్రత్యక్షంగా డెమో ఇప్పించుకున్న తర్వాత ఇఫ్ ద స్టూడెంట్ సాటిస్ఫైడ్ దెన్ వి సెలెక్ట్ ద ఫ్యాకల్టీ. మేము ఆ వేళని మేము ఇప్పుడు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి మేము ఈ గ్రావిటీ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మీకు వరంగల్లో కానీ హైదరాబాద్ లో కానీ ఒక కార్పొరేట్ స్టైల్లో కనుక చూసుకుంటే మెరిట్ వచ్చినటువంటి పిల్లల ద్వారానే మెరిట్ ర్యాంకులు సాధించుకోవడం అనేది జరుగుతుంది. బట్ మన గ్రావిటీకి వచ్చేసరికి ఆర్డినరీ స్టూడెంట్ తోటి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పుడు వరంగల్ ప్లాట్ఫామ్ గా వేరే కాలేజీలతో కంపేర్ చేసుకుంటే గ్రావిటీ అనేది కంప్లీట్ గా ఐఐటి నీట్ ఫౌండేషన్ లో ఒక మంచి ప్లాట్ఫామ్ అని మీ సుమన్ టీవీ ద్వారా నేను వరంగల్ ప్రజానికాన్ని మొత్తానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజానికం మొత్తానికి కూడా చెప్పదలుచుకున్నా. మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్ మీ టీం అందరికి అండ్ మీ స్టూడెంట్స్ కి. మీ స్టూడెంట్స్ తో కూడా ఇప్పుడు మాట్లాడతాను. వాళ్ళు ఇంతవరకు వచ్చి అంత సాధించడానికి కారణాలు కూడా నేను తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రేక్షకులందరికీ కూడా అసలు ఇంటర్ కాలేజెస్ ఏవి బాగున్నాయి ఇప్పుడు అన్న ఆలోచన ఉండిపోయింది. ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వబోతుంది. వాళ్ళ సందేహాలన్నీ మేము తీర్చాలి. అందుకని మీ స్టూడెంట్స్ తో కూడా నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. సో మనతో పాటు ఇప్పుడు ప్రెసెంట్ పిల్లలు ఉన్నారండి. వీళ్ళు 470కి గాను 466 మార్క్స్ ని సాధించారు. అయితే మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఎంపీసీలో ఇంత మంచి ర్యాంక్ సాధించిన వాళ్ళు, వారిని అడిగి వాళ్ళ అనుభవాలు కూడా తెలుసుకుందాము. హాయ్ మా. హాయ్. నీ పేరు? నందిని. ఓకే నందిని, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంత మంచి మార్క్స్ తీసుకొచ్చావు. మీ గ్రావిటీకి ఒక పేరు, నీకు ఒక పేరుని సంపాదించావు. ఎలా అనిపిస్తుంది? I feel so happy. ఓకే నీ అంటే నీ హోంవర్క్ ఎలా ఉంది దీనికోసం అని చెప్పి మాకు ఒకసారి చెప్తావా? Yeah, it's my hard work and our teachers' hard work who made us learn this way. And who made us fulfill our dreams. And I feel so happy to be a Gravitian, of course. About the faculty? Of course, faculty is best here. That's why I chose Gravity. మొత్తానికి హ్యాపీ అంటావు? Yeah, I'm so happy. హాయ్ మనీ పేరు? రాహిత్య వర్షిని. 466 కదా నీకు కూడా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా ఉంది అమ్మా, ఎలా అనిపిస్తుంది నీకు? I feel very proud and happy. And today we are here to celebrate. And I'm very happy in this occasion. Our teachers, our management and also our non-teaching staff, my parents, friends, all of them supported me. I thank one and all. I am very proud to be a Gravitian. I chose the best college and this is the best decision after my 10th class. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇక్కడ గ్రావిటీకి వచ్చినందుకు. మాకు చాలా బెస్ట్ ఫ్యాకల్టీ, సపోర్టింగ్ ఫ్యాకల్టీ అండ్ ఎంకరేజింగ్ మేనేజ్మెంట్
మా మేనేజ్మెంట్ మమ్మల్ని ప్రతిరోజు విజిట్ చేసి మేము ఎలా చదువుతున్నాం, ఎలా ఉన్నాం, ఫుడ్ ఎలా ఉంది, ఏంటి అనేది ప్రతి ఒక్క విషయం తెలుసుకొని మా నుంచి వాళ్ళు డేటా కలెక్ట్ చేసి దాన్ని రీకవర్ చేసుకొని ఏమన్నా మిస్టేక్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేసుకొని మాకు ప్రతి విధంలో అన్ని విధాలుగా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. అండ్ చాలా హ్యాపీగా ఉంది నేను గ్రావిటీలో చదువుతున్నందుకు. అండ్ ఐ సజెస్ట్ మెనీ ఆఫ్ దెమ్ టు జాయిన్ గ్రావిటీ. వెరీ గుడ్, వెరీ నైస్. నువ్వు ఇంకా అచీవ్ అవ్వాలి, మోర్ గా గ్రావిటీకి ఇంకా మంచి పేర్లు తేవాలని కోరుకుంటున్నాను నేను కూడా. కంగ్రాచులేషన్స్ తల్లి. హాయ్, మన పేరు? My name is Niharika. నిహారిక, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హోంవర్క్ ఎలా ఉండింది, అంటే ఇది ఇక్కడ వరకు రావడానికి నీ హోంవర్క్ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేయి. I came to here because of my teachers. They supported us a lot and they always encouraged me and they always support us. And in my homework they always support me, and if I have any doubts they will clarify immediately and they solve our problems and they will rectify our problems. ఓకే, ఫైనల్లీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? First of all, when they listen my results, they feel very happy, and I am very proud to say that I am studying in Gravity Junior College. రైట్, ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు మరి? మీ I will జూనియర్ say that compulsory everyone had to come to Gravity Junior College because of they give best faculty in this India, and because they give best faculty for us, and they give interactive boards, and if we have any doubts we will solve our problems in interactive boards. రైట్, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నీ పేరు? Navyashree. నవ్యశ్రీ, కంగ్రాచులేషన్. Thank you, ma'am. ఎలా అనిపిస్తుందమ్మా ర్యాంక్ వచ్చిన తర్వాత? I'm feeling very happy. This all because of my teachers and teaching staff and my directors. Okay. And my hard work. ఓకే, ఫ్యూచర్ ఏం ప్లాన్ చేస్తున్నావు నువ్వు మరి? First of all, I want to get seat in IIT Okay. by studying in Gravity College only, because okay. they give motivation and best faculty. ఇప్పుడు నమ్మకం వచ్చిందా నీకు మరి ఐఐటీలో ర్యాంక్ Yes. కొడతా అని చెప్పి? Yes, ma'am. అవునా? Yes, ma'am. Because faculty is very good and they teach us very well. They support us in all situations. రైట్ రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ నీకు Thank కూడా. you, ma'am. హాయ్, మన పేరు? Hi ma'am, my name is Akshaya. అక్షయ, కంగ్రాచులేషన్స్. Thank you, ma'am. ఎలా అనిపిస్తుంది నీకు? First of all, I'm very lucky to be an Gravitian. I suggest now 10 students to come to this Gravity because the best thing in our Gravity is the best faculty we have. ఓకే, పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? They felt very happy after seeing my result. ఓకే, ఏమవుదాం అనుకుంటున్నావు ఫ్యూచర్ లో మరి? I want to become an IAS officer గుడ్, ఆల్ ది బెస్ట్. and I want to get an IIT seat. ఓకే, ఇప్పుడు హోప్ వచ్చిందా నీకు ఐఐటి సీట్? After coming to Gravity, I came నాకు హోప్ వచ్చింది, గ్రావిటీలో ఖచ్చితంగా నేనైతే సీట్ కొట్టగలుగుతా అన్న నమ్మకం వచ్చింది. వెరీ గుడ్. అవును, నువ్వు ఇంతే హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా కొడతావు. అలాగే నీకు ఫ్యాకల్టీ ఎప్పుడు సపోర్ట్ గా ఉంది కాబట్టి యూ కెన్ అచీవ్, అంతే. Thank you. ఓకేనా? సో గ్రావిటీలో గర్ల్స్ తో పాటు అంతే ముందంజలో ఉన్న బాయ్స్ కూడా మనతో ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాము. హాయ్, హాయ్ నీ మేడం, పేరు? నా పేరు మనీశ్వర్. మనీశ్వర్, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నీకు. Thank అవునా, ఎలా అనిపిస్తుంది గ్రావిటీలో నువ్వు ఇలాంటి ర్యాంక్ అచీవ్ చేయడం? ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ కాలేజ్. Okay. మాతో టీచింగ్ స్టాఫ్ అయినా నాన్ టీచింగ్ స్టాఫ్ అయినా అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. Okay. దే ఆల్వేస్ మోటివేట్ అస్ టు బీ అవర్ బెస్ట్ అండ్ వి గివ్ దేర్ బెస్ట్ రిజల్ట్స్. ఏం చెప్తావు మరి? మీ జూనియర్స్ వస్తారు ఇప్పుడు, మరి వాళ్ళకి ఎలా చెప్తావు గ్రావిటీని చూస్ చేసుకోవాలంటే? ఎందుకు నువ్వు గ్రావిటీని చూస్ చేసుకోమని చెప్తావు? బికాస్ మా గ్రావిటీలో బెస్ట్ ఫ్యాకల్టీ ఉంది. అలాగే హార్డ్ వర్క్ బదులు స్మార్ట్ వర్క్ చేపిస్తారు మా ఫ్యాకల్టీ అంతా. Okay. ఎప్పుడు కానీ మా వెమ్మటి అది హార్డ్ వర్క్ చేయండి అని కొట్టడం తిట్టడం అవేవి ఉండదు. ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తారు అందరూ. వెరీ స్పోర్టివ్ గా ఉంటుంది. రైట్, కంగ్రాచులేషన్ ఫస్ట్. Thank you. నీకు ఆల్ ది బెస్ట్. ఇంకా ర్యాంక్ సాధించాలి నువ్వు కూడా. ఐఐటీలో మంచి ర్యాంక్ సాధించు, మళ్ళీ గ్రావిటీలో నెక్స్ట్ నేను వచ్చి మళ్ళీ నీకు ఇంటర్వ్యూ చేయాలి. ఓకేనా? ఆల్ ది Okay, బెస్ట్. సో బైపీసీలో కూడా అండి 436 మార్క్స్ తో వీళ్ళు ముందంజలో ఉన్నారు. స్టేట్ మార్క్స్ అని చెప్పాలి. వాడినట్టు కూడా తెలుసుకుందాం. హాయ్ నానా. హాయ్ మేడం, నేమ్ పేరు? నీ పేరు? మై సెల్ఫ్ రాజేష్ నాయక్ మేడం. ఎలా అనిపిస్తుంది? అంటే ఒక్క మార్క్ తో నువ్వు అలా రీచ్ అయిపోయావు, ఎలా అనిపిస్తుంది నీకు ఇప్పుడు? ఐ ఫీల్ వెరీ హ్యాపీ మేడం టు బి అన్ గ్రావిటియన్. బట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నా మార్క్స్ నాట్ పర్మనెంట్. రైట్. సో నాకేం ఫీల్ లేదు, బట్ ఐ ఫీల్ హ్యాపీ అండ్ ఐఎమ్ లక్కీ టు
బి అన్ గ్రావిటియన్, ఎందుకంటే మా ఫ్యాకల్టీ మమ్మల్ని ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటారు. ఓకే, పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ అయితే చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా పేరెంట్స్ చాలా హ్యాపీ ఉన్నారు. బట్ ఆ ఒక్క మార్క్ వచ్చుంటే ఇంకా నాకు మోటివేషన్ అయ్యి ఉండేది. ఇది ర్యాంక్ ఫీలింగ్ అన్నది చెప్పాలి, అవునా? అంతేనా? అంతేనా? అట్లా అసలు నువ్వే అన్నావు కదా మార్క్స్ అది ఎప్పుడు కాదు, బట్ ఇట్ మోటివేషన్ ఇస్తుంది కదా కొంచెం, మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అని. ఇప్పుడు నీ వల్ల చాలా మంది మోటివేట్ గా ఫీల్ అవుతారు, తెలుసా నీకు ఆ విషయం? ఆ స్టేజ్ లో ఉన్నావు నువ్వు. ఓకే, ఆల్ ది బెస్ట్ నీ ఫ్యూచర్ కి. మంచి మార్క్స్ ని ఇంకా సాధించాలి, ఆ గిల్టీనెస్ పోగొట్టుకోవాలి. ఓకేనా? ఎస్ మేడం. ఇంకేమైనా మాట్లాడతావా, మరి చెప్తావా వచ్చే వాళ్ళకి? I want to suggest my juniors that it is the best college for their future. రైట్, This is the one thing I can say about my college. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? హాయ్ మేడం, నా పేరు వర్షిత్ మేడం. ఓకే, కంగ్రాచులేషన్స్. నీకు కూడా బైపీసీలో రీచ్ అవ్వడం అంటే చాలా కష్టం అని చెప్పాలి. అంత మంచి మార్క్స్ తెచ్చుకున్నావు. ఏం చెప్తావు గ్రావిటీ గురించి? గ్రావిటీ అంటే మేము ఇల్లులాగా ఫీల్ అవుతాం మేడం. ఒక హాస్టల్ కాదు, ఒక ఇల్లులాగా ఫీల్ అవుతాం. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి మేడం. ఈ ఫెసిలిటీస్ ద్వారా మా జూనియర్స్ కూడా చాలా బాగుంటారని అనుకుంటాను మేడం. ఇప్పుడు వచ్చే జూనియర్స్ కూడా. ఓకే, పేరెంట్స్ ఫీలింగ్ ఎలా ఉంది? మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేడం. అవును. హోంవర్క్ ఎలా చేసావు? అంటే నువ్వు ఈ స్టేజ్ కి రావడానికి ఫ్యాకల్టీ ఎంత నీకు సపోర్ట్ చేసినా నీదంటూ నీకు ఇన్బుల్ట్ ఉండాలి కదా. నువ్వు ఏం హోంవర్క్ చేసావు అనేది ఒకసారి చెప్పు. నీకు వచ్చే వాళ్ళకి కూడా, ముందు వచ్చే వాళ్ళకి వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. నేనైతే అంతలాగా ఏం లేదు, వాళ్ళు చెప్పే నోట్స్ రాసుకుంటాను. మళ్ళీ సార్ వాళ్ళు ఇచ్చే మెటీరియల్ ఫాలో అయ్యాను. మొత్తం గ్రావిటీ మెటీరియల్ ద్వారానే నాకు ఇన్ని మార్క్స్ రావాల్సి వచ్చింది మేడం. ఓకే, ఆల్ ది బెస్ట్. నీకు కూడా ఇంకా ఫ్యూచర్ లో మంచిగా నువ్వు ర్యాంక్ సాధించాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నీ పేరు? My name is M. Shravya, ma'am. శ్రావ్య, ఎలా అసలు బైపీసీలో అన్ని మార్క్స్ ఎలా తెచ్చుకున్నావు చెప్పు ఒకసారి. This is totally about gravity. ఓకే, Only the reason to my marks, only gravity. Okay. They motivate me very well. First of all, main thing, gravity material, which was the best material in total Hanmakonda College. That's why I got good marks. ఓకే. My నీట్లో కూడా కొడతావా ఇలాగే? Compulsory, I got NEET rank. ఓకే, నీట్ కి ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఇక్కడ ఫ్యాకల్టీతో నీకు? Stressless, first of all. అదే ఇంపార్టెంట్ కదా. Yes, ma'am. Stressless. Prathithing వాళ్ళు explanation very good. మోటివేట్ చేస్తారు ప్రతి దాంట్లో. ఓకే, పేరెంట్స్ గురించి, వాళ్ళ కష్టం గురించి, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఇంకా మోటివేషన్ లాగా అనిపిస్తారు. రైట్. ఓన్లీ స్టడీ కాకుండా మీ ఫోకస్ ని మీకు తెలియజేస్తారు, అంతే కదా? ఓకే, ప్రతి ఒక్క డౌట్ ని విత్ ఇన్ ఏ సెకండ్ మేము ఏం డౌట్ అడిగితే దాన్ని ఎమ్మటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు, సార్ వాళ్ళు మాకు. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. అమూల్య, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అవునా? ఏం చెప్తావు మరి గ్రావిటీకి వచ్చే వాళ్ళకి? గ్రావిటీ ఈజ్ ఎ బెస్ట్ కాలేజ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చెప్తాను, ఎందుకంటే Okay. గ్రావిటీలో స్పెషల్ ఫ్యాకల్టీ ఉంటది అండ్ టీచర్స్ చాలా హెల్ప్ చేస్తారు. ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ డౌట్ వచ్చినా, అండ్ టీచర్స్ ఆర్ బెస్ట్ ఇన్ గ్రావిటీ. ఓకే, ఆల్ ది బెస్ట్ మని ఇక్కడ. హాయ్, మరి పేరు? హాసిని మ్యామ్. హాసిని, కంగ్రాచులేషన్స్. Thank you, బైపీసీలో ఎలా మరి మీ ఫ్రెండ్స్ చెప్పారు ర్యాంక్స్ కొట్టడానికి గ్రావిటీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అని, నీ ఫీలింగ్ చెప్పు. Yes, ma'am. The best thing we have in Gravity is we have stress-free education, and the faculty is wonderful. Okay. And we also have lot of facilities like interactive boards, and we use interactive boards to clear our doubts. And the Okay. faculty is available at any time. And if we have doubts, they will come immediately and clear our doubts. And the best నీట్లో కూడా అంతే పెడుతున్నావా Yeah. ఎఫర్ట్ మరి? Yeah, we have lots of sessions about NEET. Like we have weekly tests, and Okay. we have good progress. Okay. And the teachers NEET as well as IP, and they show equal efforts on both. So that is it. ఓకే, ఆల్వేస్. సో పేరెంట్స్ తో ఉన్నామండి మనం, వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది మరి మీ పాపకు ర్యాంక్ రావడం? మీ పాపతో ఆల్రెడీ మాట్లాడాను, తన హార్డ్ వర్క్ ఉంది, ఫ్యాకల్టీ సపోర్ట్ ఉందని చెప్పింది. మీ ఫీలింగ్ ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు గ్రావిటీ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ మేడం. మా పాప బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా కానీ ఆమె మీద స్పెషల్ కేర్ పెట్టి 464 సాధించడానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు. మీరు చూస్ చేసుకున్న అంటే గ్రావిటీ మీకు ఇప్పుడు సాటిస్ఫైడ్ అండి? సాటిస్ఫైడ్ మేడం. నేను చాలా కాలేజీలు తిరిగినాను. ఇక్కడ ఫుడ్ ఫ్యామిలీ ఫుడ్ లాగా ఉంది, అట్మాస్ఫియర్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్, అంత ఫ్రెండ్లీ నేచర్ కాబట్టి నేను పాపని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఓకే, దాని ప్రకారం మా అమ్మాయి కూడా మంచి ర్యాంక్ సాధించడానికి వెరీ హ్యాపీ. సో మీలాగా అంటే తల్లిదండ్రులకు చాలా డౌట్స్ ఉంటాయి కదండి, అంటే ఏ కాలేజ్ లో
జాయిన్ చేయాలి అన్న వాళ్ళకి ఇప్పుడు మీరేం చెప్తారు? గ్రావిటీ ఎందుకు చూస్ చేసుకోవాలంటారు? గ్రావిటీ బెటర్ ఫ్యాకల్టీ ఉంది, మేనేజ్మెంట్ కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఫీజుల విషయంలో కూడా బాగా ఇబ్బంది పెట్టట్లేదు. ఓకే, అది మెయిన్ గా చెప్పాలి కదండి మీరు. అందుకనే మేము చూస్ చేసుకున్నాం మేడం. ఓకే, మా తరపున ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మేడం నమస్తే. నమస్కారం. కంగ్రాచులేషన్స్, మీ పాపకి ఆల్రెడీ మాట్లాడాను నేను, మీ పాప చాలా హ్యాపీగా ఉంది. మీరు చెప్పాలి అసలు మీ మాకు feeling. కూడా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా ఇంట్లో ఉన్నట్టే కాలేజీలో ఉండడము పాప అయితే మాకే ఇబ్బంది లేదు. మమ్మల్ని చాలా మంది కూడా వేరే వేరే కాలేజ్ నుంచి కూడా అడిగిర్రు 10/10 స్టూడెంట్ కదా అని. మేము ఎక్కడ వేయకుండా గ్రావిటీనే మాకు ఇల్లు లాగానే. ఇంకా ఓకే, ఇయర్ లో ఎప్పుడైనా అనిపించిందా అరే ఎందుకు అక్కడికి తీసుకెళ్లాను అని? కొంచెం డౌట్ ఉండేనా ర్యాంక్ వస్తుందా రాదా? అసలు లేదు, మాకు కన్ఫర్మ్ ఉండే ర్యాంక్ అయితే తప్పనిసరిగా వస్తుందని. ఓకే, అంత కాన్ఫిడెంట్ గానే ఉన్నాము. ఓకే, మాకు స్టాఫ్ తో గానీ కాలేజ్ తో ఏ ప్రాబ్లం లేదు. మంచిగా మార్క్స్ తో అసలు మార్క్స్ తోటి సంబంధమే లేదు, మాకు యాక్టివ్ ఉండేది పాప. మంచిగా మా మార్క్స్ కూడా 10/10 వచ్చినాయి కాబట్టి ఇంకా మంచిది అవుతుందని మాకు నమ్మకం ఉండేది. ఓకే, ఐఐటికి ముందు ర్యాంక్ కొడుతుంది అనుకుంటున్నారా మరి? ఖచ్చితంగా కొడుతుంది. ఓకే, మీకు ఆ నమ్మకం వచ్చింది. ఓకే, ఇప్పుడు వచ్చే పేరెంట్స్ కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇంకా పెద్ద పెద్ద కాలేజీల గురించి కాకుండా మనం లోకల్ మనకు తెలిసిన కాలేజీలు వేయడం వల్ల కూడా మనకు మంచిగా ఉంటదని అనుకుంటున్నా. ఒక నేమ్ చూసి కాకుండా ఇంకా మన కాలేజ్ మన స్టాఫ్ వల్ల మంచి బట్టి వేస్తే బాగుంటది. ఇంకొక విషయం మేడం, ఇక్కడ అంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలలో అమ్మాయిలని హాస్టల్లో ఉంచడమే కాకుండా సెమీ రెసిడెన్షియల్ అయినా కూడా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి జరుగుతున్న సంఘటనల వల్ల. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇక్కడ సేఫ్టీ పరంగా ఎలా ఉంది? చాలా 100% సేఫ్టీ అని నా ఫీలింగ్ అయితే. ఓకే, మీలాంటి పేరెంట్స్ చెప్తేనే వాళ్ళ నమ్మకం వస్తుంది కదా. 100% మాకైతే ఇంట్లో ఉన్నట్టే మాకు పాప. నాకు అసలు ఏం భయం ఉండదు. వార్డెన్స్ కానీ సార్లు కానీ అందరు కూడా మా ఇంట్లో రిలేటివ్స్ లాగానే అనిపిస్తారు నాకైతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎన్టీఏ విడుదల చేసినటువంటి ఫలితాలలో మన గ్రావిటీ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు విజయడంకా మోగించడం జరిగింది. అందులో భాగంగా గడిపెల్లి అంజయ్య ఆల్ ఇండియా ర్యాంక్ 370 రావడం జరిగింది. అండ్ గుడ్లూరు సాయి గణేష్ ఆల్ ఇండియా ర్యాంక్ 2329 ర్యాంక్ కూడా సాధించడం జరిగింది. దీంతో పాటుగా పి రఘునందన్ 5230 ర్యాంకు, దాంతో పాటుగా బి మహేష్ 6050 ర్యాంకు, డి చరణ్ 6800 ర్యాంకు, బి బన్నీ 7500 ర్యాంకు సాధించడం జరిగింది. ఈ విజయానికి కారకులైనటువంటి మా అధ్యాపక బృందానికి మరియు మమ్మల్ని నమ్మి మన గ్రావిటీ కళాశాలలో చేర్పించినటువంటి పిల్లల్ని చేర్పించినటువంటి వారి తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అండ్ అభినందనలు తెలియజేస్తూ, హన్మకొండలో ఐఐటి నీట్ విద్యా విధానానికి మన గ్రావిటీ జూనియర్ కళాశాల ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉంటుందని నిరూపించుకోవడం కోసం ఈ ర్యాంకుల యొక్క నిదర్శనంగా చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎన్టీఏ విడుదల చేసినటువంటి ఫలితాలలో మా గ్రావిటీ కళాశాలకు సంబంధించినటువంటి 6 విద్యార్థులు 6000 లోపు ర్యాంకు సాధించడం జరిగింది. మా గ్రావిటీ కళాశాల స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఇంతటి అఖండ విజయాన్ని మాకు అందించినటువంటి మా విద్యార్థులకు మరియు అధ్యాపక బృందానికి మనస్ఫూర్తిగా మా గ్రావిటీ కళాశాల యాజమాన్యం తరఫున అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో విన్నారు కదండి, గ్రావిటీ ప్రభంజనం సృష్టించిందని చెప్పాలి ర్యాంక్స్ లలో. అయితే ఇప్పుడు పేరెంట్స్ తో సహా పిల్లలతో సహా మనం మాట్లాడడం జరిగింది. ఎటువంటి డౌట్ లేకుండా చెప్తున్నారు వాళ్ళు. ఫ్యాకల్టీ పరంగా కానీ మీ ముందంజలో ఉండడానికి కారణాలు ఇవి అని అయితే మనకి కూలంకుషంగా చెప్పడం జరిగింది. అయితే ఇంకెందుకు లేట్, మీరు కూడా వచ్చే సంవత్సరం ఎక్కడ ఇంటర్ కాలేజ్ అని వెతుక్కుంటూ ఉండే ఉంటారు కదా. దానికి గాను క్లారిటీతో మీరు ఈ వీడియో చూసినాక, ఈ ర్యాంకులు చూసినాక మీకు అర్థమయ్యే ఉంటుంది. గ్రావిటీ అనేది మంచిగా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారని చెప్పాలి. ఫ్యాకల్టీ పరంగా కానీ, హాస్టల్ పరంగా కానీ, సేఫ్టీ మెజర్మెంట్స్ లో కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ బాగున్నాయని చెప్పాలి. అయితే మీరు కూడా ఇలాంటి కాలేజెస్ ని సెలెక్ట్ చేసుకునే ముందు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి అని అయితే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సుమన్ టీవీ తరపున గ్రావిటీకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను.